నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. సో మనము ఇప్పటి వరకు యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ కామన్గా మేము చూసేదంటే రాళ్ళు. కిడ్నీలో అయినా ఉండొచ్చు, కిడ్నీ నుంచి ఉండే పైప్ యూరేటర్లో అయినా ఉండొచ్చు, మూత్ర సంచి బ్లాడర్లో అయినా ఈ రాళ్ళు ఉండొచ్చు అన్నమాట. ఈ రాళ్ళు అన్నవి ఎందుకు ఫామ్ అవుతాయి? ఈ రాళ్ళు అన్నవి వాటర్ సరిగ్గా తాగకపోతే దానివల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యి ఈ కాల్షియం లేకపోతే ఆక్సిలేట్ మినరల్స్ డిపాజిట్ అయ్యి స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ మన లాంటి కంట్రీస్ ట్రాపికల్ క్లైమేట్ అంటే వేడిగా ఉన్న ప్రదేశాల్లో వాటర్ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. బాడీ డీహైడ్రేట్ అయింది అంటే మాత్రం ఈ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా కామన్గా ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే మనం వాటర్ కానీ ఫుడ్ ఇంటేక్ మాట, మన ఫుడ్ ప్రాపర్ డయట్లో లేకపోయినా, ప్రాపర్ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోతే కూడా ఈ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఇది జెనెటిక్గా కూడా రావచ్చు. అంటే ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో అందరికీ స్టోన్ ఫార్మేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటే కూడా ఇవి స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మూత్రం వెళ్ళే దారి అడ్డుకుపోవడం వల్ల కానీ, లేకపోతే మూత్రనాళం సన్నగా అయిపోవడం వల్ల కానీ ఏమవుతుందంటే ఈ యూరిన్ అడ్డుకోవడం వల్ల ఈ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రాళ్ళు అన్నవి రకరకాల రీజన్స్కి ఫామ్ అవ్వచ్చండి. చిన్నపిల్లల్లో రావచ్చు, మిడిల్ ఏజ్లో రావచ్చు, పెద్ద వయసులో ఎవరికైనా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ స్టోన్ ఫామ్ అయితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? లక్షణాలు జనరలీ ఫ్లాంక్ పెయిన్ అంటారండి. అంటే ఏంటంటే నడుము కింద భాగంలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి కొన్నిసార్లు ముందు భాగం తొడ లోపల వరకు కూడా పాకచ్చు అన్నమాట. సో నొప్పితో పాటు మూత్రం వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి రావడము, మంట రావడము, వాంతులు అవ్వడము, లేకపోతే వాంతు సెన్సేషన్ ఉండడము, చలి జ్వరంలాగా ఉండడం, మూత్రంలో రక్తం పడటము, ఇలాంటి సిమ్టమ్స్, లేకపోతే పొట్టలో విపరీతమైన నొప్పి రావడం లాంటివి సిమ్టమ్స్ ఉండొచ్చు అన్నమాట. సో మనము ఎలా డిటెక్ట్ చేస్తాము రాళ్ళు ఉన్నాయి అంటే, ఫస్ట్ ఎవరికైనా అల్ట్రాసౌండ్ అన్నది రాసిస్తామండి. అల్ట్రాసౌండ్లో ఏంటంటే ఇన్ కేస్ రాళ్ళు ఉన్నాయా లేవా, ఉంటే దాంతోపాటు వాపు ఉందా లేదా అన్నది తెలుస్తుంది అన్నమాట. కొన్నిసార్లు రాళ్ళు చిన్నగున్నా, లేకపోతే రాళ్ళు యూరేటర్ అంటే పైపులో అడ్డుకొని దాని పేగులు అడ్డొస్తున్నా మనకి అల్ట్రాసౌండ్లో తెలియకపోవచ్చు అన్నమాట. అప్పుడు బెస్ట్ అండ్ డెఫినెటివ్ టెస్ట్ అంటే 100%గా మనకు రాళ్ల గురించి తెలిసే టెస్ట్ ఏంటంటే సిటీ స్కాన్ అన్నమాట. సో సిటీ స్కాన్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఏ మూలల్లో ఉన్నాయి, దీనివల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, దీనివల్ల కిడ్నీలో వాప్ ఏమైనా ఉందా లేదా, ఇవన్నీ మనకి సిటీ స్కాన్తో తెలుస్తాయి అన్నమాట. ఎందుకు అంటే ఇవి తెలిసిన తర్వాత మనకి సైజు కూడా కరెక్ట్గా తెలుస్తుంది. సో దీంతో ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట. సో చాలామంది నన్ను అల్ట్రాసౌండ్ తీసుకొని నా దగ్గరకు వచ్చి, మేడం ప్రతి కిడ్నీ స్టోన్కి ఆపరేషన్ చెయ్యాలా అని అడుగుతారు. లేదండి, ఇది అపోహ. ప్రతి కిడ్నీలో ఉన్న రాయికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. రాళ్ళు చాలా పెద్దగా ఉన్నా, అంటే 10 mm కంటే సైజు ఉన్నా, అవి రాళ్ళు అడ్డుకుపోతున్నా, ఈ రాళ్ల వల్ల ఊరికనే యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినా, రాళ్ల వల్ల కిడ్నీలో వాపు వస్తున్నా, మనం మందులు ఇచ్చినా కూడా రాయి పడిపోకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో మనం కిడ్నీ రాళ్ళకి ఆపరేషన్ చేస్తాం. కిడ్నీ రాళ్ళకి ఎటువంటి ఆపరేషన్స్ ఉన్నాయి అంటే, ఒకప్పుడు పాత టైంలో కిడ్నీ అంతా ఓపెన్ చేసి రాయి తీయడం, దాని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్గా PCNL అంటే నడుము నుంచి కన్నం పెట్టి రాయిని పగలగొట్టి తీశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏమొచ్చిందంటే RIRS అంటారు, అంటే లేజర్తో రాయిని పగలగొట్టడం. దీంట్లో కుట్టు, కోత, నొప్పి, బ్లీడింగ్ ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. మన మూత్రనాళం నుంచే స్పెషల్ కెమెరాని పంపించి కిడ్నీలో ఉన్న మూలల్లోకి వెళ్ళి ఆ రాయిని మన ఇసకంత సన్న పౌడర్ కింద చేసేసి సక్షన్ ద్వారా దాన్ని సక్ చేసేస్తాం. ఒకటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నేను ముందు చెప్పినట్టు దీంట్లో కుట్టు కానీ కోత కానీ ఏం లేదు, నొప్పి కూడా తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, రికవరీ రేట్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అంటే నెక్స్ట్ డేనే పేషెంట్ డిశ్చార్జ్ చేసేసి వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది కిడ్నీకి సంబంధించిన రాళ్ల వరకు. నెక్స్ట్ పైప్, యూరిన్ పైప్, యూరేటర్లో రాళ్ళు ఉంటే, సపోజ్ చిన్న రాళ్ళు అయితే మెడికల్ ఎక్స్పల్షన్ థెరపీ అంటే మందులతో రాయి పడిపోయేట్టు మేము ప్రయత్నిస్తాం. రాయి పెద్దగా ఉన్నా, గట్టిగా అతుక్కుపోయినా, దానివల్ల బాగా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే URSL అంటే యూరెట్రోస్కోప్ అనే స్కోప్ని ఆ కిడ్నీ యూరిన్ పైప్లోకి పంపించి ఆ రాయిని బ్లాస్ట్ అయినా చేసి లేజర్తో లేకపోతే పౌడర్ అయినా చేసి తీసేస్తాం అన్నమాట. ఇవి యూరిన్ పైప్లో రాళ్ళు వస్తాయి. నెక్స్ట్ బ్లాడర్, మూత్రనాళంలో రాళ్ళు వస్తాయి. ఈ మూత్రనాళంలో రాళ్ళు వస్తే కూడా చిన్న రాళ్ల వరకు అయితే తీయడానికి కానీ పడిపోవడానికి ప్రయత్నం చేస్తామండి.
పెద్ద రాళ్ళు ఉన్నాయి, కొంచెం 15 mm 20 mm అంత పెద్దవి ఉన్నాయంటే ఐదర్ పగలగొట్టైనా లేకపోతే పౌడర్ చేసైనా తీసేయడానికి ప్రయత్నిస్తాం. సో కిడ్నీలో రాళ్ళు వస్తే వెంటనే కంగారు పడకండి, తప్పకుండా వచ్చి మీ యూరాలజిస్ట్ని కలిసి దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.